హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన వార్తలను ఈరోజు చర్చిద్దాం. నేను మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్స్ ఉత్తర ప్రాపర్టీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపే వార్తలతో అప్డేట్గా ఉండండి. ఏజెంట్లు, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు, రియాల్టర్లు అందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం అందించడమే మా లక్ష్యం. సరే, మరి మొదటి అంశం తీసుకుంటే రోడ్ల అభివృద్ధి. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం HAM పద్ధతిలో రోడ్లు కడతామని ప్రకటించారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో కనెక్ట్ చేయడమే మెయిన్ టార్గెట్ అంట. అధికారులతో రివ్యూ చేసి టెండర్ల ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేయమని చెప్పారట. అలాగే RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ టెండర్లు, సౌత్ పార్ట్ అప్రూవల్ కోసం PM ని గడ్కరీని కొలుస్తామని కూడా అన్నారట. ఇంకా NH65 మీద మదీనగూడ, సంగారెడ్డి 6 లేనింగ్ పనులు, టిమ్స్, కలెక్టరేట్లు, ROBల పనులు కూడా స్పీడప్ చేయాలని సూచించారు. దాదాపు 50% రోడ్లు అంటే 17 ప్యాకేజీలుగా విడదీసి సుమారు 22,000 కోట్ల అంచనా వ్యయంతో డెవలప్ చేయాలని చూస్తున్నారు. మరి ఏ ఏరియాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ముఖ్యంగా ఎక్కువ ట్రాఫిక్ ఉండే రోడ్లు, ORR, RRR మధ్యలో ఉన్న R&B రోడ్లు, ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఏరియాలు, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు, ఇంకా టెంపుల్స్, టూరిస్ట్ ప్లేసెస్ కు వెళ్లే రోడ్లకు ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అంటే కనెక్టివిటీ అయితే బాగా పెరుగుతుంది. కానీ ఈ 15 ఏళ్ల పేమెంట్స్ వల్ల ప్రభుత్వ బడ్జెట్ పై లాంగ్ టర్మ్ లో భారం పడదా? ప్రాజెక్టుల స్పీడ్ పై ఎఫెక్ట్ ఉంటుందా? మంచి పాయింట్ అడిగారు. HM మోడల్ వల్ల అంటే ప్రభుత్వం వెంటనే మొత్తం డబ్బు పెట్టగలిగేది కాబట్టి ప్రాజెక్టులు ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వచ్చు. కానీ మీరన్నట్టు ఫ్యూచర్ బడ్జెట్లపై ఇది ఖచ్చితంగా ఒక కమిట్మెంట్. వాళ్ళు అయ్యాకే టెండర్లు పిలుస్తారట. సరే, ఇక రెండో కీలక అంశం చూద్దాం. భూదాన్ భూముల వివాదం. ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో ఉంది. సర్వే నంబర్లు 181, 182, 194, 195లలోని భూదాన్ భూముల్లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని పిటిషనర్ బిర్లా మల్లేష్ హైకోర్టుకు చెప్పారు. ఇప్పుడు వివరాలతో కౌంటర్ వేశారని, అసలు ఆ భూములు ప్రొహిబిటెడ్ లిస్ట్లో అంటే అమ్మడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేని సమయంలోనే పట్టా పాస్బుక్లు ఇచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కేసులో హైకోర్టు ఆ స్థలాలు కొన్న కొందరు IAS, IPS ఆఫీసర్లకు కూడా నోటీసులు ఇచ్చింది. అంటే అధికారులకు కూడానా? ఇది చాలా సీరియస్ విషయం. ఈ సమస్య మూలం ఏంటంటే, ఈ భూదాన్ భూములు అంటే పేదల కోసం ఇచ్చినవి కదా, వీటిని చట్టవిరుద్ధంగా డీనోటిఫై చేశారని లేదా రెగ్యులరైజ్ చేశారని మెయిన్ ఆరోపణ. పిటిషనర్ తన కౌంటర్లో చెప్పిన దాని ప్రకారం ఇందులో కొంతమంది పాత అధికారులు, కలెక్టర్లు, రెవెన్యూ సెక్రటరీ, తహసీల్దార్ లాంటి వాళ్ళపై రికార్డ్స్ మార్చారని, ఇల్లీగల్ గా పాస్బుక్లు ఇచ్చారని ఆరోపణలున్నాయి. చట్ట ప్రకారం డీనోటిఫై చేయలేరంటారు కదా? అవును. లీగల్ గా చూస్తే ఒక్కసారి భూదాన్ బోర్డుకి ఇచ్చాక దాన్ని డీనోటిఫై చేసే పవర్ కలెక్టర్ లెవెల్ ఆఫీసర్కు ఉండదని వాదన. ఇక్కడ విచిత్రం ఏంటంటే 2019 వరకు ఈ ల్యాండ్స్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని కలెక్టర్ లెటర్ చెప్తుంటే ఏప్రిల్ 2018లోనే పాస్బుక్లు ఇచ్చారని పిటిషనర్ అంటున్నాడు. ఇదెలా సాధ్యం? ఇది వింటుంటే కేవలం నాగారం సమస్యలాగా లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి ల్యాండ్ రికార్డ్స్ ఇష్యూస్ ఉంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో నమ్మకం పోతుంది కదా. అసలు బయ్యర్స్ దేన్ని నమ్మాలి? ఖచ్చితంగా ఇది ల్యాండ్ టైటిల్ సెక్యూరిటీ మీద పెద్ద ప్రశ్న. సిస్టంలో లోపాలను కూడా ఇది బయటపెడుతుంది. బయ్యర్స్ వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే డ్యూ డిలిజెన్స్ అంటే కొనే ముందు ఆస్తికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, పర్మిషన్స్, ఓనర్షిప్ హిస్టరీని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవడం ఎంత అవసరమో ఇది మళ్ళీ గుర్తు చేస్తుంది. తప్పనిసరి. ఈ వివాదం వల్ల ఆ ఏరియాలో ల్యాండ్ వాల్యూస్, ట్రాన్సాక్షన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇక మూడో అంశం, చర్య. ఆదిత్రీస్ ఎంపైర్ అనే ఒక రిజిస్టర్ కాని ప్రాజెక్టును ప్రమోట్ చేసినందుకు, బిల్డర్ పేరుతో ఫేక్ రిసీట్లు ఇచ్చినందుకు ఒక ఏజెంట్ జక్కేపల్లి శ్రీలక్ష్మికి రేరా 6.17 లక్షల ఫైన్ వేసింది. ఖమ్మంకు చెందిన వెంకట నాగసాయి గుప్తా అనే ఆయన ఫిర్యాదు చేశారు. 2 ఫ్లాట్ల కోసం 1.2 కోట్లకు పైగా ట్రాన్స్ఫర్ చేస్తే బిల్డర్కు చేరింది కేవలం 44.9 లక్షలే అని ఆయన ఆరోపణ. అంటే మిగతా అమౌంట్ అంతా? మిగతా డబ్బు ఏజెంట్లు పక్కదారి పట్టించారని, వాట్సాప్ లో ఫేక్ డాక్యుమెంట్స్ పంపారని కంప్లైంట్ ఇచ్చారు. ఆమె భర్త అప్పారావు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. ఇది చాలా సీరియస్ ఫ్రాడ్. రేరా ఇలాంటి మోసపూరిత ఏజెంట్ల విషయంలో స్ట్రిక్ట్ గా ఉందని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. ఆ ఏజెంట్ అంటే తను కేవలం ఇంట్రడ్యూస్ చేశానని చెప్పినా బిల్డర్ ఇచ్చిన ఐడి కార్డులు, ట్రాన్సాక్షన్లలో ఆమె యాక్టివ్ రోల్ ఉందని రేరా కన్ఫర్మ్ చేసింది. బిల్డర్ కి కూడా ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా రేరా? ఇచ్చింది. బిల్డర్ ఆదిత్రి హౌసింగ్ కూడా ఆదేశించింది. మార్ట్గేజ్ రిలీజ్ అయ్యాక అంటే వాళ్ళ బ్యాంక్ లోన్ క్లియర్ అయ్యాక కంప్లైంట్ ఇచ్చిన ఆయనకు ఫ్లాట్ పూర్తి చేసి రిజిస్టర్ చేయమని. ఇది బయర్ ప్రొటెక్షన్ కు రేరా ఇస్తున్న ఇంపార్టెన్స్ చూపిస్తుంది. అంటే ఈ యొక్క సంఘటనతో ఏజెంట్ల మీద కొంచెం నిఘా పెరుగుతుంది అనుకోవచ్చా, లేక బయర్స్ ఇంకా జాగ్రత్తగా ఉండాలా? ఇది ఖచ్చితంగా ఏజెంట్లకు ఒక వార్నింగ్ లాంటిది. రూల్స్ పాటించాలని, తప్పుడు సమాచారం ఇవ్వొద్దని. అయినా సరే కొనుగోలుదారులు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏజెంట్కు రెరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం, పేమెంట్స్ అన్ని నేరుగా బిల్డర్ అఫీషియల్ అకౌంట్కి వెళుతున్నాయా అని చూసుకోవడం, ఇలాంటివి చాలా ముఖ్యం. అవును, భూదాన్ విషయంలో లాగే ఇక్కడ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రాన్స్పరెన్సీ ఎంత అవసరమో తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఒకవైపు హ్యామ్ రోడ్ల లాంటి ప్రాజెక్టులతో డెవలప్మెంట్ కనిపిస్తోంది, మరోవైపు భూ వివాదాలు, ఏజెంట్ల ఫ్రాడ్స్ లాంటి రిస్కులు కూడా ఉన్నాయి. కరెక్ట్. డ్యూ డిలిజెన్స్ అవసరాన్ని, రేరా లాంటి రెగ్యులేటరీ బాడీస్ ప్రాముఖ్యతలు ఇవి తెలియజేస్తున్నాయి. సరిగ్గా చెప్పారు. ఇక్కడే నాకు ప్రశ్న వస్తోంది. ఒకవైపు హ్యామ్ రోడ్లు, RR లాంటి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఆశలు పెంచుతున్నాయి, మరోవైపు భూ రికార్డుల గొడవలు, ఏజెంట్ల మోసాలు భయపెడుతున్నాయి. మరి ఇంత కాంప్లెక్స్ గా ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఫ్యూచర్ బయర్స్, ఇన్వెస్టర్లు నిజంగా ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ తీసుకోవాలంటే
జాగ్రత్తలు చాలా కీలకమవుతాయి. దేన్ని అస్సలు విస్మరించకూడదు. ఆలోచించాల్సిన ప్రశ్నే. మీకందించినది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్. నమస్కారం.